హనుమాన్ల గుడి లేని తండానన్న ఉండొచ్చు, గూడెమన్న ఉండొచ్చు, కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినవో విద్యాగానే నువ్వు ఓటు అడగాలి. ఏ ఊర్లో నేను ఇందిరమ్మ ఇల్లు కట్టిందో ఆ ఊర్లో నేను ఓట్లు అడుగుతా. నీకు డిపాజిట్ వస్తే నా పేరే మార్చుకుంటా. పేరు మార్చడానికి మరి పంతులను పెట్టుకుంటావా, రెడీగా ఉంటావా, నీ ఇష్టం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న పేద ప్రజలకు అందించామని చెప్పారు. మరి ఇందులో ఎక్కడైనా ఇందిరమ్మ ఇండ్లు చూపెట్టగల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? సీతక్క గారు కూడా అంటే ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని చెప్పేసి ఆవిడ గారు కూడా ఫోటో షూట్లు, వీడియోలు అట్లాంటివి చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మరి ఈ ప్రజల యొక్క సంగతి ఏంది? ఇక్కడ బ్రతుకుతున్న యువత రేపు ఏం కావాలి? వాళ్ళు నీళ్ళ సౌకర్యం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వాగులు పోయి తెచ్చుకుంటాం. 6 గ్యారెంటీలు అని ఒకటి ఉంటుంది, మీకు ఏమైనా అందిందా? ఏం అందలేదు. ఒక్కటి కూడా అంది. కరెంటు లేదు, నీళ్లు కూడా లేదు, ఇల్లు లేదు, మహిళలకు 2500 లేదు, ఏది రాలే. మా పై చదువుతానికి క్యాస్టింగ్ అడుగుతారు. పోవాలన్నా ఏడపోయినా క్యాస్టింగ్ అడుగుతారు. ఇటువంటి నీళ్లు తాగడం వల్ల అనారోగ్యానికి కూడా గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటిదాకా వీళ్ళకి తాగునీళ్ళు లేదు, ఉండడానికి సరైన ఇల్లు లేదు. మీరే చూడొచ్చు మిత్రులారా, ఓట్లేసి గెలిపించిన ప్రజల పరిస్థితి ఇది. ఓట్లు వేయించుకొని ఫార్చునర్ కార్లు, అధికారులతోటి బంగ్లాలో నివసించే రాజభోగాలు దక్కినాయి, కానీ ఓటేసిన గిరిజనులకు మాత్రం ఎటువంటి కార్యక్రమం అయితే జరగలేదు ఇప్పటిదాకా.